హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం నేను ఒక మంచి భయంకరమైన స్టోరీతో అయితే వస్తున్నాను. ఈ స్టోరీ చాలా భయంకరంగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని ప్రదేశాలు మనం వెళ్ళొద్దని అనుకున్నా కూడా ఆ ప్రదేశంలో ఉన్న దుష్టశక్తులు మనల్ని రప్పిస్తాయి. అలా మనం వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో భయంకరమైన సంఘటనలు కూడా ఎదుర్కొంటాము. ఇలాంటి కథ ఆధారంగానే ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి భయంకరమైన థ్రిల్లింగ్ హారర్ స్టోరీతో వస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఆ ఊరి పేరు కానుగులపురం. ఆ కానుగులపురానికి ఆనుకొని దట్టమైన అడవి ఉంటుంది. ఆ ఊరికి నియర్గా చాలా ఊర్లు ఉంటాయి. ఆ మధ్యలో ఆ దట్టమైన అడవి ఉంటుంది. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళకు ఆ అడవి అంటే చాలా భయం. రాత్రి అయితే చాలు ఎవ్వరు కూడా బయటికి వెళ్ళరు. ఎందుకంటే ఆ అడవిలో ఒక భయంకరమైన దయ్యం తిరుగుతుందని వాళ్ళకు తెలుసు. అందుకని పొలిమేర దాటి ఎవ్వరు కూడా బయటికి వెళ్ళరు. ఆ ఊరు వాళ్ళ నమ్మకం ప్రకారం ఆ అడవిలో నరమాంసాన్ని తిని ఒక భయంకరమైన దయ్యం ఉందంట. ఆ దయ్యం చాలా భయంకరంగా ఉంటుంది. పచ్చి నెత్తురు తాగి మాంసాన్ని పీకు తింటుందంట. అందుకోసమని చీకటి పడేలోపే ఎవ్వరు కూడా బయటికి వెళ్ళరు. ఊరు దగ్గర ఉన్న అంటే ఊరి చివర ఉన్న పొలిమేర దగ్గర పోచమ్మ తల్లి గుడి దగ్గర దీపం పెట్టి ఎవ్వరు కూడా బయటికి వెళ్లకుండా ఎవ్వరి ఇళ్లలో వాళ్ళు పడుకుంటారు. పొలిమేర దాటి ఎవరు బయటికి పోరు. పొలిమేర దాటుకొని ఎవరు లోపలికి రారు. ఇంకా అది ఆ ఊరు కట్టుబాటు. ఇంకా అలా భయంతో ఆ ఊరు జనాలంతా బ్రతుకుతూ ఉంటారు. చాలా రోజుల కిందట ఆ అడవిలో భయంకరంగా మనుషులు చంపబడి ఉన్నారు. మాంసానంతా పీకు తిని భయంకరంగా రక్తాన్ని పీల్చి ఈ ఎముకల గుడిలా మిగిల్చేవారు. అంతటి భయంకరమైన దయ్యం అక్కడ ఉందని వాళ్ళ నమ్మకం. అందుకోసమని చీకటి పడేలోపు ఎవ్వరు వెళ్ళరు. సరిగా అర్ధరాత్రి 12 అయితే చాలు ఆ ఊరు పొలిమేర దాటుకొని ఆ అడవిల నుంచి భయంకరమైన ఏడుపులు, భయంకరమైన అరుపులు వస్తాయి. ఆ ఊరు జనాల గుండెల్లో గుబులు పుడుతుంది. ఇలా వాళ్ళు బిక్కు బిక్కుమంటుకుంటూ ప్రాణాలతో బ్రతికేవాళ్ళు. పగలపూట పనులు చేసుకొని ఇంకా ఆ విషయాన్ని తలుచుకొని ఎవరు కూడా సాయంత్రం పూట బయటికి వెళ్ళరు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఊరు జనాలలో ఒకటే భయం. చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ ఒక దగ్గర సమావేశం అయ్యి మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా ఆ దారిలో వెళ్ళకూడదు. వెళ్ళినా కూడా సాయంత్రం లోపు ఇంటికి చేరుకోవాలి. లేకపోతే ఆ దయ్యానికి మనం బలవుతామని ఇంకా ఊరు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. కానీ ఆ ఊరు గురించి ఈ నోట ఆ నోట వార్తాపత్రికల్లో, టీవీ ఛానల్స్లో మారుమోగిపోయింది. ఇలా ఈ విషయం ఒక టీంకు తెలిసింది. వాళ్ళు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్. వాళ్ళకు దయ్యాలంటే చాలా ఇష్టం. ఎక్కడైనా దయ్యాలు ఉంటే వాటిని కెమెరాలో బంధించాలని అనుకుంటారు. అక్కడ ఉన్న నిజాలు తెలుసుకోవాలని అనుకుంటారు. ఇలా ఊరికి ఒకరోజు 4 వ్యక్తులు రావాలని అనుకుంటారు. వాళ్ళ పేర్లు సోము, సురేష్, కీర్తన, రాణి. వీళ్ళంతా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్. వీళ్ళకంటూ కొన్ని ఛానల్స్ ఉన్నాయి. వీళ్ళు ఆ దయ్యాలని కెమెరాలో రికార్డ్ చేసి ఛానల్లో టెలికాస్ట్ కూడా చేస్తారు. ఇలా వీళ్ళు ఆ రోజు ఆ ఊరికి సాయంత్రం లోపు చేరుకుంటారు. ఊరు వాళ్ళంతా వింతగా చూస్తారు. ఎవరు మీరు? ఎందుకు ఈ ఊరికి వచ్చారు అని అడుగుతారు. అప్పుడు ఆ 4 ఆ ఊరు వాళ్ళని ఇలా అడుగుతున్నారు. ఏం లేదయ్యా, మీ ఊరు చివర ఉన్న అడవిలో భయంకరమైన దయ్యం తిరుగుతుందని తెలుసుకున్నాం. నిజంగానే దయ్యాలు ఉన్నాయా అని ఆ 4 అడుగుతారు. అప్పుడు ఆ ఊరు పెద్దలు, మీకెందుకు ఆ విషయాలన్నీ? మీరెందుకు వచ్చారు ఇక్కడికి? ఆ విషయాలు మీరు తెలుసుకోవద్దు. తెలుసుకున్న ప్రయోజనం లేదు. మీరు ప్రాణాలతో బయటపడాలంటే ఆ విషయాల గురించి అడగకూడదు. ఈ ఊరు కట్టుబాటు ప్రకారం ఈ చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళందరూ ఆ దయ్యానికి భయపడతారు. చీకటైతే చాలు ఎవ్వరు బయటికి వెళ్ళం. ఎవరు కూడా లోపలికి రారు. మీరు ఎందుకు వచ్చారు అసలు అని ఆ ఊరు వాళ్ళు నిలదీస్తే అప్పుడు వాళ్ళు, ఏం లేదు, మేము పల్లెటూర్లు తిరుగుతూ ఊర్లో ఉన్న అందాలన్నీ కెమెరాలో బంధిస్తాం. అలాగే ఈ ఊర్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని తెలుసుకున్నాం. అందుకోసమే అడిగాము. మేము 2 రోజులు ఉండి వెళ్ళిపోతామయ్యా అని ఆ 4 రిక్వెస్ట్ చేస్తారు. సరే సరే మీ ఇష్టం, కానీ ఊరు దాటి మాత్రం బయటికి వెళ్ళకూడదు. మీకు అంతగా కావాల్సే మా ఇంట్లోనే ఉండి మీ పనులు చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు. మా ఇంటికి వెళ్దాం పదండి అని ఆ ఊరు వాళ్ళు అంటారు. కానీ వాళ్ళప్పుడు, లేదయ్యా,
మేము పొలిమేర లోపలనే టెంట్ వేసుకొని ఉంటాము. అక్కడే మాకు మంచిగా ఉంటుంది. మాకు ఇదంతా అలవాటే. మీరు చెప్పినట్టుగానే ఊరు పొలిమేర దాటి ఎక్కడ వెళ్ళమని మాట తీసుకుంటారు. ఇంకా ఒక రోజు గడుస్తుంది. తెల్లవారు అమావాస్య. అమావాస్య రోజు కూడా ఆ ఊర్లో ఒక గ్రామ పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చూడండి బాబు, మీరు ఎందుకు వచ్చారో మాకు తెలియదు. మీరు ఏ పని మీద వచ్చారో కూడా మాకు అవసరం లేదు. కానీ ఈ ఊర్లో చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఎవరు కూడా పొలిమేర దాటి బయటికి వెళ్ళకూడదు. మీరు ఎంత తొందరగా పని కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతే అంత మంచిది, లేకపోతే మీ ప్రాణాలకు ప్రమాదం అని ఆ ఊరు పెద్ద హెచ్చరిస్తాడు. ఇంకా చివరిగా వెళ్ళిపోయే ముందు, ఈరోజు అమావాస్య, చీకటి పడేలోపు మీరు పొలిమేర లోపలే ఉండాలి, లేదంటే ఊర్లోకి రండి. ఇక్కడే ఉండి మీరు ఏదైనా పొరపాటు చేశారంటే మీ ప్రాణాలు పోతాయి అని హెచ్చరిస్తారు. సాయంత్రంలోపు అందరూ ఇంకా వాళ్లకు మంచి చెప్పి ఎవ్వరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు భయంకరమైన అమావాస్య. చీకటి పడింది. ఇంకా అందరూ మాట్లాడుకుంటూ టెంటులో ఉన్నారు. అప్పటికే వాళ్ళు కాస్త తినేసి అలా కూర్చొని కెమెరాలు లైట్స్ను సెట్ చేసుకుంటున్నారు. ఇంకా అప్పుడే సమయం అర్ధరాత్రి 12 అవుతుంది. అలా 12 అయిన తర్వాత ఆ ఊరి చివర ఉన్న అడవిలో నుంచి భయంకరమైన శబ్దాలు వస్తాయి. అలా శబ్దాలు వస్తూ ఉంటే అందరూ వింతగా అక్కడ చూస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఆ అడవిలో నుంచి భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. ఇదంతా మనం తెలుసుకోవాలంటే తొందరగా వెళ్ళిపోదాం పదండి అని కెమెరా లైట్స్ పట్టుకుంటారు. కానీ అందులో కీర్తనకు మాత్రం భయం వేస్తుంది. ఆ ఊరు ప్రజలు చెప్పినట్టుగా నిజంగానే అరుపులు వచ్చాయి. ఆ అరుపులు ఇప్పుడు మనకు వినబడుతున్నాయి. అక్కడ జరగరాని ఏదైనా జరిగితే బాగోదు. మనం ఈ పొలిమేర దగ్గర ఉన్న ఈ పోచమ్మ తల్లికి దండం పెట్టుకొని వెళ్ళిపోదామని కీర్తన అంటుంది. అప్పుడు మిగతా వాళ్ళందరూ నవ్వుకుంటూ, ఇలా భయపడితే మన పనులు కావు, వెళ్ళిపోదాం పదండి అని నవ్వుకుంటూ మిగతా ముగ్గురు అంటారు. కీర్తన మాత్రం వినిపించుకోదు. ఇంకా గుడిలోకి వెళ్ళి ఆ అమ్మవారికి దండం పెట్టుకొని అక్కడ ఉన్న కుంకుమని తలకు పెట్టుకుంటుంది. అలా ఇంకా కాస్త కుంకుమని కాగితంలో పెట్టుకొని జేబులో పెట్టుకొని వాళ్ళ వెంట వెళ్తుంది. ఆ దారంతా భయంకరంగా ఉంది. వాళ్ళు మొత్తానికి కెమెరా ఆన్ చేసుకొని లైట్స్ పెట్టుకొని ఆ అడవిలోకి చేరుకున్నారు. దాదాపుగా ఆ అడవిలోకి 1.5 కిలోమీటర్ వెళ్ళారు. అంత దట్టమైన చీకటి, టార్చ్ లైట్ వెళ్తురు తప్ప మరేమి కనబడతలేదు. మొత్తానికి లోపలికి వెళ్ళారు. అలా వెళ్తూ ఉంటే వాళ్ళ చుట్టుపక్కల భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. కీర్తన భయపడుతుంది. వాళ్ళకు దగ్గర నడుచుకుంటూ వెళ్తుంది. అలా వాళ్ళు ఒక భయంకరమైన పెద్ద మర్రి చెట్టు దగ్గరికి చేరుకుంటారు. అక్కడ ఎముకల గూళ్ళు, భయంకరమైన అస్థిపంజరాలు ఎన్నో ఉన్నాయి. ఆ మర్రి చెట్టు చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళ చుట్టూ చూస్తున్నారు. కెమెరాలు అంతా రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇంకా అర్థమవుతుంది ఇక్కడ ఏదో జరుగుతుందని. అప్పుడు ఒక భయంకరమైన నవ్వు వినపడుతుంది. చుట్టూ చూస్తారు, ఎవరు కనబడరు. ఇంకా అందరూ దగ్గర చేరుకొని ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. కానీ ఎవ్వరు సమాధానం చెప్పారు. అప్పుడే గాలి పెద్దగా వస్తుంది. వాళ్ళు అలా చూస్తూ ఉండగానే ఆ మర్రి చెట్టుపై నుంచి ఒక పెద్ద ఆకారం కిందకు ఒక్కసారిగా దూకుతుంది. ఆ ఆకారం వీళ్ళకి సరిగా కనబడదు. దాదాపుగా ఒక 8 అడుగులు ఉంటుంది. ఇంకా దాని ఆ నలుగురు ఒక్కసారిగా చూస్తారు. చూడగా టార్చ్ లైట్ వేస్తారు. అది మామూలు ఆకారం కాదు, చాలా భయంకరంగా ఉంటుంది. అది దయ్యమా, నరరూప రాక్షస, ఏమీ అర్థం కాదు. భయంకరమైన ముఖం, పెద్దటి గోర్లు, పొడవాటి పండ్లు. ఇంకా చూస్తూ ఉంటేనే గుండె జారిపోయినంత పని అయిపోయింది. నలుగురు ఒక్కసారిగా బిక్కుమంటూ భయపడుతున్నారు. అది వాళ్ళని చూసి భయంకరంగా అరిసింది. దాని నోటి నుంచి రక్తం కారుతూ ఉంది. కీర్తన గుండె వేగం మరింత కొట్టుకుంటుంది. మిగతా వాళ్ళు, ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి పారిపోదాం పదండి, లేదు అది మనం చంపేస్తుంది అని అంటున్నారు. అది అప్పుడు ఆ మాటలు విని వాళ్ళ వెనకాల పడనింకే వాళ్ళ వెంట వస్తుంది. వాళ్ళందరూ ఇంకా పరిగెడుతూ ఉన్నారు. వాళ్ళు ఎటు వెళ్తే అటు ఆ దయ్యం ప్రత్యక్షం అవుతుంది. వీళ్ళని చూసి భయంకరంగా అరుస్తుంది. వీళ్ళని ఎటు పోనిస్తలేదు. దారులన్నీ మూసుకుపోయాయి. అంతా చీకటి. టార్చ్ లైట్లు ఆగిపోయాయి. ఒకే ఒక టార్చ్ లైట్ వెలుగుతుంది. అందరిలో భయం మొదలైంది. ఆ దయ్యం వాళ్ళకు దూరంగా నిలబడింది. ఎక్కడికి పారిపోతారా, ఎక్కడికి పారిపోలేరు. ఈరోజు మీ మాంసాన్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను, మీ రక్తంతో నా దాహం తీర్చుకుంటాను అంటూ అది భయంకరంగా అరుస్తూ వాళ్ళ ముందల ఒక్క దూకున దూకింది. దాని ఆకారం చూస్తూ ఉంటే వాళ్ళకు కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి. కీర్తన ఏడుస్తుంది. మిగతా వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. అలా వాళ్ళు భయపడుతూ ఉండగానే
అది ఒక్కసారిగా సురేష్ పైన అటాక్ చేస్తుంది. సురేష్ కాలు పట్టుకొని అడవిలోకి లాక్కెళ్తుంది. మిగతా వాళ్ళు వెంట పడుతూ ఉన్నా కూడా అది ఒక్కొక్కరిని దూరం విసిరేస్తుంది. కీర్తన అక్కడే ఉండి ఏడుస్తుంది. చివరిగా ఆ దయ్యం సురేష్ పైన పడి తన గొంతు కొరకాలని చూస్తూ ఉంది. దాని రూపానంత దగ్గరికెళ్ళి చూసిన సురేష్ గట్టిగా అరుస్తాడు. ఏం చేయాలో తోస్తలేదు. భయపడుతున్నారు. దారంతా చిమ్ము చీకటైపోయింది. అడవిలో భయంకరమైన శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఇంకా ఆ దయ్యం ఒక్కసారిగా సురేష్ గొంతును కొరకబోతూ ఉంటే అప్పుడే కీర్తనకు ఆ అమ్మవారి దగ్గర తెచ్చిన కుంకుమ గుర్తుకు వస్తుంది. ఏమాత్రం ఆలోచించకుండా జేబులో చెయ్యి పెట్టి ఆ కుంకుమను తీసుకొని ఆ దయ్యం ముఖం పైన చల్లుతుంది. అలా చల్లగానే దాని కళ్ళు బగబగ మండుతూ ఏదో యాసిడ్ పోసినట్టుగా ఆ నొప్పిని భరించలేక సురేష్ పై నుంచి పైకి లేస్తుంది. అలా లేచి భయంకరంగా అరుస్తూ ఉంది. తన కళ్ళను తుడుచుకుంటుంది. అప్పుడు సురేష్ లేచి వీళ్ళ వైపు పరిగెడతాడు. అప్పుడు కీర్తన ఒకే ఒక మాట ఉంటుంది. ఈ అమ్మవారి కుంకుమ ఉన్నంత వరకు ఆ దయ్యం మనని ఏమి చేయదు. తొందరగా వెళ్ళిపోదాం పదండి అంటూ వాళ్ళని ఇంకా అంది. వాళ్ళందరూ పరిగెడుతూ ఉన్నారు. అది ఇంకా చాలా కోపంగా ఉండి నన్నే ఇలా చేస్తారా, మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ వాళ్ళ వెనకాల పడుతూ ఉంది. ఆ కుంకుమ వాళ్ళకు తలలకు పెట్టింది కీర్తన. ఇంకా దగ్గరికి వస్తుంది కానీ పట్టుకోలేకపోతుంది. చూస్తూ ఉండగానే రోడ్డుకు వచ్చారు. రోడ్డుపై నుంచి పొలిమేర దగ్గరికి పరిగెడుతున్నారు. అది వెనుక నుంచి కట్టెలు రాళ్ళని వాళ్ళ వైపు విసురుతుంది. వాళ్ళకు దెబ్బలు తగిలించుకోకుండా తప్పించుకొని పారిపోతున్నారు. అలా అది వాళ్ళ వెనకాలనే వస్తూ ఉంది. చివరిగా వాళ్ళు దాని రూపాన్ని చూసి భయపడుతూ ఆ పొలిమేర దాటుకొని ఆ అమ్మవారి గుడి దగ్గరికి చేరుకున్నారు. అలా చేరుకొని మోకాలపైన వాలి ఆ తల్లికి మొక్కుతున్నారు. అప్పుడు ఆ దయ్యం ఆ పొలిమేర దగ్గరికి వచ్చి భయంకరంగా అరుస్తూ ఉంది. అమ్మవారి గుడిలో వెలుగుతున్న ఆ దీపం శక్తికి ఆ దయ్యం తాళలేక వెనకకు వెళ్తూ భయంకరంగా అరుస్తూ ఆ అడవిలోకి మాయమైపోయింది. వాళ్ళప్పుడు ఇంకా ఆ దయ్యం గురించి తెలుసుకొని ఆ తల్లికి నిష్టగా మొక్కి తెల్లవారుజామున ఆ ఊరు ప్రజలతో మాట్లాడి నిజమే, ఈ ప్రాంతంలో భయంకరమైన దయ్యం ఉంది. ఆ అమ్మవారే మనందరినీ కాపాడుతుంది. ఆ అమ్మవారిని నిష్టగా మొక్కితే ఆ దయ్యం విడత నుంచి ఎప్పుడో ఒకప్పుడు తప్పించుకోవచ్చు అని ఆ ఊరు వాళ్ళకు ధైర్యం చెప్తారు. ఆ ఊరు ప్రజలు కూడా చెప్పాం కదమ్మా, ఆ అడవిలో భయంకరమైన నరరూప రాక్షసి ఉంది. అది మనుషుల రక్తాన్ని కాక మాంసాన్ని పీకు తింటుంది. మీరు ఎలాగో అలా ఆ తల్లి దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే చనిపోయేవాళ్ళే. ఎప్పుడు ఇలాంటి సాహసాలు చేయకండి. ఆ దయ్యం పని మేమే చూసుకుంటాం. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని ఇంకా వాళ్ళకి ధైర్యం చెప్పి అక్కడ నుంచి పంపిస్తారు. ఆ రోజు నుంచి వాళ్ళు ఇంకా ఎప్పుడు అలాంటి సాహసాలు చేయలేరు. వాళ్ళ లైఫ్లో ఇంకా మర్చిపోలేని సంఘటనగా మిగిలిపోయింది. మరి ఈ స్టోరీ మీకు ఎలా నచ్చిందో మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికి ఇంకొక విషయం చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇమేజెస్ అడుగుతున్నారు, కానీ కొత్తగా వచ్చిన యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఫేస్తో వీడియోస్ చేయవలసి వస్తుంది. ముందుగా ఫేస్తో ఇంకా ఇమేజెస్ పెట్టి వీడియోస్ చేస్తాను. మీరు ఇంతకుముందు ఎలాగైతే సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్ట్ గల స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.